భద్రత మీరు? భద్రత కూడా తగ్గించారు సార్. 2+2 గన్మెన్ ఉండేది 1+1 చేశారు. ఎప్పటి నుంచి? ఒక గన్మెన్ ఎలా కాపాడతాడు సార్ నన్ను? చెప్పుకోవాలి, ఇది గవర్నమెంట్ లో నేను ఉన్నాను, ఎమ్మెల్సీగా ఉన్నాను. నా చైర్మన్ గారికి, మోషన్ గారికి చెప్తాను, స్పీకర్ గారికి చెప్తాను, గవర్నర్ గారికి చెప్తాను. నాకు రక్షణ కల్పించకపోతే, నాకు ఏ ప్రమాద పరిస్థితులు కానీ దాపురిస్తే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది, అచ్చెన్నాయుడే బాధ్యత వహించాల్సి వస్తుంది. ముందుగానే మీకు చెప్తున్నాను. అతి చెరువులో నాకు ప్రమాదం ఉందని కూడా నాకు తెలుస్తుంది. ఓకే, అంటే హోంమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఇది వెళ్తున్నదని చెప్పి వస్తున్న వార్తలు. ప్రభుత్వం ఎందుకు తెలియదు సార్? తెలియకపోవడం ఏంటి? గన్మెన్ తగ్గించే లిస్ట్ లో సంతకాలు పెట్టడం తెలుసు, 2+2 ఉంటే 1+1 చేసి చేయటం తెలుసు. ఇవన్నీ ఎందుకు తెలియదు సార్? వాళ్ళకి తెలియకుండా జరుగుతాయి, వాళ్లే కదా చేస్తారు ఇదంతా. మరి ఎలాగ అసలు దువ్వాడ శ్రీనివాస్ గారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? మీ సెక్యూరిటీ ఎలా ఉందని? మీ పర్సనల్ సెక్యూరిటీ ఉందా పోనీ ఇంటి దగ్గర? సెక్యూరిటీ నాకు లేదు సార్. ఏ ఇప్పుడు చూస్తున్నారా మీరు? చూస్తుండగానే తలుపులు ఎలా కొట్టి మీదకి విరుచుకు పడుతున్నారు. పోలీస్ అంతా చూస్తున్నారు. పోలీస్ ఎందుకు ఆపలేదు? అలా మీరు చేయడానికి ఎందుకు అనలేదు? చేయకూడదని ఎందుకు అనలేదు? మరి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను కదా, ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అయింది కదా. ఓన్ హౌస్ లో ట్రెస్పాస్ చేయకూడదు కదా, తాళాలు వెరగొట్టి డోర్ వెరగొట్టారు కదా. పోలీస్ చర్యలేవి? పాపం ఏం చేస్తారు సార్ పోలీసు? అచ్చెన్నాయుడు ఆర్డర్స్ ఏం చేయొద్దని, ఆమె చేత ఆమె ఎలా ప్రవర్తిస్తే అలా ప్రవర్తించని మీరు చూసి ఊరుకోండి అని చెప్పాడు. ఇప్పుడు డోర్ మీద కొడుతుంది. ఏం చేశారు పోలీసులు? బయట ఉన్నారు. ఏం చేయగలరు? ఏం చేయలేరు. నా ప్రాణానికైతే గ్యారంటీకి ముప్పు పొందుతుంది. చాలా ప్రమాద పరిస్థితిలో ఉంది. ఓకే, శాసనమండలి చైర్మన్ గారికి దృష్టి కన్నా తీసుకెళ్లాలి కదా మరి ఈ సీరియస్నెస్ ఉన్నప్పుడు. ఆల్రెడీ వారల్ గా పెట్టాను, ఇప్పుడు రిటర్న్ గా పెడతాను సార్. సో ఏం చెప్పాలనుకుంటున్నారండి మీ పాపకి కానీ వాణి గారికి కానీ? పాపని నేను చూసుకుంటాను, పాపల్ని చూసుకునే బాధ్యత నాది. దువ్వాడ వాణి తాలూకా దౌర్భాగ్యమైన పరిస్థితులకి 2 సంవత్సరాల క్రితం అతనితో నాకు డైవర్స్ ఇవ్వండి అని ఎప్పుడైతే కోరిందో ఆమె కోరిక ఈ రోజు నెరవేరుస్తున్నాను. ఆమెకి నాకు సంబంధం లేదు. ఎందుకు 2 సంవత్సరాల నుంచి మరి మీకు అంత వ్యతిరేకత ఉన్నప్పుడు, మిమ్మల్ని అంత ఇబ్బంది పడుతున్నప్పుడు, 30 సంవత్సరాల నుంచి మీరు నరకం చూసేను అని మీరు చెప్తున్నారు కదా, ఎందుకు భరించాల్సి వచ్చింది? కుటుంబం కదా సార్. ఏదో ఒక రోజు ఏదో ఒక ఒడ్డుకు చేరకపోతామా? ఎక్కడో ఒక దగ్గర మార్పు రాకపోతుందా అని ఎదురు చూశాను సార్. మార్పు రాలేదు సరికదా, ఇంకా తీవ్రమైన పరిస్థితులు ఎక్కువైనాయి సార్. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే వీళ్ళలో మార్పు రాదు కాబట్టి ఇంకా ఆమెను విడిచిపెట్టుకోవడం బెటర్ అని నిర్ణయించుకున్నాను సార్. అది. సో టెక్కల్లోనే ఉంటారు? టెక్కల్లో మరి నా ఇంట్లో నేను ఉండకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమన్నా సేఫ్ కి ఏమన్నా వెళ్తున్నారా అని? సేఫ్టీ అయితే లేదు సార్. ఏ క్షణమైనా ప్రాణం తీయొచ్చు. కాదండి, ఈ ప్లేస్ నుంచి మీరు సేఫ్ ప్లేస్ కి ఏమన్నా వెళ్తారా? కొద్దిగా ఈ అడవాడి తగ్గినంత వెళ్ళండి సార్. వెళ్తే వాళ్ళు ఇల్లు ఆక్యుపై చేయడానికి చూస్తున్నారు సార్. వెళ్ళలేదు, చస్తాను కానీ వెళ్ళలేదు. మీకు సపోర్ట్ ఎవరున్నారు శ్రీనివాస్ గారు ఇప్పుడు? తెలుగుదేశం కార్యకర్తలందరూ, ఆ మూకలందరూ ఇంటి చుట్టూ ఉన్నారు సార్. మీకు సపోర్ట్ ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు. మీకు సపోర్ట్ ఎవరున్నారు? నాకు సపోర్ట్ ఎవరున్నారు? ఎవరు లేరు, ఒంటరి. ఒక్క గన్మెన్ ఉన్నారు అంతే. అదేంటండి? నా సోదరుడు శ్రీధర్ ఉన్నారు, మా అమ్మ ఉన్నారు, అంతే. మీకు ప్రైవేట్ గా ఏం లేదు సెక్యూరిటీ? మీ ఫాలోవర్స్? ఏం లేదు, లేదు సార్. పోలీసులు ఏమంటారు శ్రీనివాస్ గారు? పోలీసులు చూస్తున్నారు సార్, చోద్యం చూస్తున్నారు. ఏం చేయగలరు? మంత్రి వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అంటుంటే పోలీసులు ఏం చేస్తారు? మనకు తెలిసిందే కదా, వాళ్ళు ఏం చేయలేరు. తెలుసు, అన్ని తెలుసు పోలీసులకి. సరే, మరి ఎంతకాలం ఇది? ఎంతకాలం వాళ్ళ అక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు, మీరా లోపలికి రానివ్వరు? ఎన్ని రోజులు ఇది? నేను లోపలికి ఇస్తే నాకు రక్షణ ఉంటుందా? లోపలికి రప్పిస్తే మరి వాళ్ళు వెళ్ళనంటున్నారు లోపలికి వచ్చిందాకా. ఇంకా చూడాలి సార్, పరిణామాలు ఎలా మారుతాయో తెలియదు సార్. నేను నోటీస్ కూడా ఇస్తాను కాబట్టి, డివోర్స్ నోటీసు. దే హ్యావ్ నో రైట్ టు స్టే హియర్. ఇంకెక్కువసేపు ఉండకూడదు, కోర్టులో తేల్చుకోవాలి. ఇవన్నీ జరుగుతున్నాయి, లీగల్ గా కూడా ప్రొసీడింగ్స్ అవుతున్నాయి. ఏమి చేస్తాను, ఒక బ్రేక్ చెప్తారా? శ్రీనివాస్ గారు, సార్ శ్రీనివాస్ గారు బ్రేక్ అవుతుంది, ఒకసారి కనెక్ట్ అవుతారా మీరు? బ్రేక్ ఒకసారి బ్రేక్ అవుతుంది, ఒకసారి కనెక్ట్ అవుతారా?